పోలీసులు కూడా పట్టుకోలేకపోతారు. పోలీసులకు కూడా చేతనైతే లేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసినా గానీ, మా విలేజ్ సైడ్ వాళ్ళు మహారాష్ట్ర నుంచెల్లి సీడ్స్ తెప్పించుకుంటారురా అనుకునేటోన్ని అప్పట్లో. ఓ 5, 6 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు దాని గురించి సైడ్ ఎఫెక్ట్స్ వింటా ఉంటే నాకే ఇట్లా ఆలోచించినారా నేను అని అనిపించేది. అయితే విషయం ఏంటిదంటే ఈ దొంగ విత్తనాలు అనేటివి ఈ సీడ్స్ పత్తి సీడ్స్ చాలా వరకు వాటికి గవర్నమెంట్ సర్టిఫైడ్ లైసెన్స్ ఏమి ఉండవు మామ. ఇవి దొంగతనంగా అమ్ముతూ ఉంటారు. దీనికి మన తెలంగాణ ఎప్పుడో బ్యాన్ చేసింది. కానీ స్టిల్ అవి దొంగతనంగా చాలామంది అమ్ముతూ ఉంటారు. ఇది ప్లీజ్ వేయకండి. దీన్ని వేయడం వల్ల ఏమవుతుందంటే భూమి సారవంతం మొత్తం అది పీల్చేస్తుంది. దాని ఏంటంటే కలుపు కానియకుండా చూస్తుంది. ఈ సంవత్సరం నువ్వు పంట తీసుకోగలుగుతావు, 2 సంవత్సరాలు తీసుకుంటావేమో. ఆ తర్వాత నీ మనవళ్ళకు నీ పిల్లలకు మంచి భూమిని నువ్వు ఇయ్యలేవు. నువ్వు ఏంటంటే ఈ మన ఎడారి లాంటి భూమి ఇచ్చి దాంట్లో పంట పండించుకోరా అంటే వాడు ఏం చేయగలుగుతాడు చెప్పు. రేపు మీరు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భూమిలో సారవంతం ఉండదు. దయచేసి ఈ దొంగ విత్తనాలు వాడకండి. వీలైతే మీరు కొందరికి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ అవగాహన తెలియజేయండి. పత్తి సీజన్ స్టార్ట్ అయినాయి, కొంచెం అన్న ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయండి. ధన్యవాదాలు.